ఓం గంగణపతయ నమ ఐం సరస్వత్యై నమ ద్రం దత్తాత్రేయాయ నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ మేధా దక్షిణామూర్తయే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దుందుర్గాయే నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః జగన్మాత్రే నమో మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈ రోజున మనం అంతా కూడా చెప్పే విషయం ఏంటంటే ప్రధానంగా వార ఫలితాల పరంగా జూలై నెల వార ఫలితాలు ప్రధానంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా ఈ వార ఫలితాలంతా కూడా గోచారీత్యా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా ఇవ్వబోతున్నాయి. ప్రధానంగా గ్రహస్థితి ఈ రకంగా అనుకూలిస్తుంది. గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి, మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే జూన్ నెల మాసంలో ప్రధానంగా ఈ యొక్క మీనరాశిలో అంతా కూడా శనీశ్వరుడు సంచారం జరుగుతుంది. రవి సంచారం అంతా కూడా చూసుకుంటే ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది. జూలై మాసంలో ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా బుధ భగవానుడంతా కూడా తిరోగమనంలో సంచారం చేయడం. ప్రధానంగా చూసుకుంటే బుధ భగవానుడంతా కూడా కర్కాటక రాశిలో బృహస్పతి, శుక్రుడు మరియు బుధ భగవానుడితో పాటు కలిగిలో ఉన్నారు. ఇక్కడ తిరోగమనంలో కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ నెల మాసంలో అంతా కూడా ఈ రకంగా జరగడానికి అవకాశం ఉంటుంది. తిరోగమనం అంటే మిథున రాశికి మళ్ళీ వెనక్కి వెళ్తారన్నమాట బుధ భగవానుడు అంతా కూడా. ఇట్లా తిరోగమనంలో సంచారం చేయడం వల్ల విపరీత ఫలితాలంతా కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత రాజ్యయోగ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. విపరీత లాభాలు కూడా సిద్ధించడానికి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని రాశుల వాళ్ళకి అయితే విశేషమైన లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా రాహుకేతులంతా కూడా రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా సింహరాశిలో సంచారం జరుగుతుంది. ఈ మాసాంతంలో ప్రధానంగా చూసుకుంటే శుక్రభగవానుడు అంతా కూడా ఇక్కడ కర్కాటక రాశి నుంచి సింహరాశిలో సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే అంగారకుడి యొక్క సంచారం అంతా కూడా వృషభరాశిలో సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ సంచారం అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా ఈ మాసంలో ప్రధానంగా విశేషంగా 17వ తారీఖు రోజున మనకంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది. విశేషంగా మీరంతా కూడా విశేష యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ప్రధానంగా శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేయడం, పూరి జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర కూడా ఈ మాసంలోనూ జరుగుతుంది. విశేషంగా మీకంతా కూడా మీరు పూరి జగన్నాథ యాత్రలో ప్రధానంగా ఎవరైతే పూరి జగన్నాథ విశేష పూజలంతా కూడా ఆచరిస్తారో, శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన చేసుకుంటారో, విశేషంగా పరమేశ్వరుడికి అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరిస్తారో అఖండ పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది. భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల విశేష పుణ్య ఫలితం లభిస్తుంది. జన్మజన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. ఈ వారంలో విశేషంగా ఏ రాశుల వాళ్ళకి విశేషమైన లాభాలు మిశ్రమైన ఫలితాలంతా కూడా పొందబోతున్నారు. ఏ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు చేయాలి, దాన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా విశేషమైన ఫలితాలు అంతా కూడా అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి, లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల, రాజశ్యామల యజ్ఞాది హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వృత్తి వ్యాపార ఉద్యోగుల్లో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున వీడియో అంతా కూడా చూడండి. మీకంతా కూడా సంపూర్ణమైన రాశికంతా కూడా పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి, అఖండమైన లాభాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి జాతకులకి జూలై నెల వార ఫలితాల్లో భాగంగా విశేషంగా 5వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలించబోతుందో విశేషంగా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి జాతకులు మీకంతా కూడా విశేషంగా అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించబోతుంది. బృహస్పతి రాశిలో ఉచ్చస్థానంలో సంచారం, ప్రధానంగా 3 గ్రహాలు మిత్రగ్రహాలంతా కూడా సంచారం చేయడం. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే బుధుడు, శుక్రుడు అంతా ఇప్పుడు మిత్రగ్రహాలు, బృహస్పతి ఉచ్చస్థానంలో ఉండే గ్రహం అంతా కూడా లక్ష్మీకారకమైన గ్రహాలంతా కూడా యుక్కరంగా ఉండడం. ప్రధానంగా పూర్వజన్మ సుకృతం వల్ల మీకంతా కూడా వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి కానీ, నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడానికి విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగంలో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఐటీ రంగంలో వాళ్ళకి, ఏ రంగంలో వాళ్ళకి మీకంతా కూడా మంచి కాంట్రాక్ట్స్ రావడం, ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకు కూడా మంచి సక్సెస్ రావడం అనేది జరుగుతుంది. మంచి కాంట్రాక్ట్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి పెట్టుబడి వల్ల మీకంతా కూడా లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్య లాభాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. వివాహాది శుభకార్యాల కోసం కూడా చర్చలంతా కూడా మొదలు పెడుతుంటారు. మంచి శుభకార్యాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గృహయోగ ప్రాప్తి కూడా కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగాలంతా కూడా సిద్ధించబోతున్నాయి. ప్రధానంగా మీరంతా కూడా సప్తమాధిపతి శనీశ్వరుడు అనుగ్రహం కోసం ప్రయత్నించకుండా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాల సమర్పించడం, పసుపుతో అభిషేకం చేయించడం,
ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల విశేషమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. బీదవాళ్ళకు అన్నదానం చేయండి. దేవాలయ ప్రాంగణంలో అన్నదానం చేయడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనీశ్వరుడికి, రాహువుకి, బుధ భగవానుడికి, ఇక్కడ కేతువుకంతా కూడా ద్వితీయ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. కావున విశేషంగా సకల గ్రహదోష నివారణార్థం మీరంతా కూడా ఈ గ్రహాలకు విశేషంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవగ్రహ శాంతి పూజలు ఆచరించుకోవడం వల్ల జాతకరీత్యా ఉన్న దోషాలంతా కూడా నివారణ అవుతాయి. గోచార చక్రంలో గ్రహాల యొక్క పుణ్యయోగం అంతా కూడా ఉంది. పూర్వజన్మ సుకృతం వల్ల అఖండమైన లాభాలు, అదృష్టం అంతా కూడా పట్టబోతుంది. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. దాన హోమాది కార్యక్రమంలో ప్రతినిత్యం కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల విశేషమైన పుణ్యలాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఆలయంలో ప్రధానంగా ఆవునేతో దీపారాధన చేసి మహాలక్ష్మీదేవి అష్టకాన్ని కానీ సహస్రనామాన్ని కానీ ఆరాధన చేసుకోవడం, దేవాలయంలో అమ్మవారి కుంకుమార్చన చేయించడం, తామరపాకు ప్రధానంగా తామర పూలతోటి అమ్మవారికి అంతా కూడా విశేషమైన పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలంతా కూడా పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఆంజనేయ స్వామి వారి ప్రతినిత్యం కూడా తమలపాక పూజ ఆచరించుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ఎవరికైతే కనుక ప్రతినిత్యం కూడా తామర పూలతోటి మరియు తులసి దళాలతోటి అర్చిస్తూ ఉంటారు, మీకంతా కూడా విశేషమైన పని ఫలితాలు పొందుతారు. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారికి శనగలంతా కూడా నివేదన చేయడం వల్ల అఖండమైన ఐశ్వర్యం సఫలత అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడికి, బృహస్పతికి, అంగారకుడికి, శనీశ్వరుడికి, రాహుగ్రహానికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడు ప్రీతికరంగా వీరంతా కూడా కందిపప్పును దానం చేసుకోవడం వల్ల, ఎర్రాటి వస్త్రాన్ని అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం వల్ల అఖండమైన ఐశ్వర్యము, ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మంచి శుభవార్త వింటారు.